నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్. పొంగనూరులో సంబరాలు. మసీదు కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. పొంగనూరులో లొకేషన్స్ ను పరిశీలించిన డైరెక్టర్ అనిల్ టీం. ఘనంగా ఉరుసు వేడుకలు ఆకట్టుకున్న కవాలి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా కాణిపాకానికి విచ్చేసిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులు ఆదివారం కాణిపాకంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉన్నారు. అంతకు మునుపు భారతదేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ కాణిపాకం అతిథి గృహం నందు చేరుకున్నారు. అక్కడ అధికారులు స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డోడి, తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆలయ ఈవో పెంచల కిషోర్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుటుంబ ఓటర్లందరికీ ఇది ఒక కొత్త దినం. విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు ఇది నూతన ఆరంభంగా భావిస్తున్నాను. ప్రతి ఓటరు ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వామి కావాలి అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు కాణిపాకం నందు వినాయక స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. श्रीमान आपका निरीक्षण के लिए गार्ड हाजिर है. गार्ड बगल शस्त्र सेंटर खड़े रहे. गार्ड विसर्जन. विधान सभाओं के अभी 5 चुनाव बड़े सफलतापूर्वक संपन्न हुए. और उसके उपरांत हम तिरुपति बालाजी सहित सभी देवी शक्तियों का हमने आशीर्वाद लिया. After the successful completion of the 5 assembly elections, me and my wife Anuradha, we have visited and sought the blessings of Lord Venkateshwara and all other deities. सभी मतदाताओं के लिए चुनाव आयोग एक सफल, शांतिपूर्ण और सबसे अधिक टर्नआउट वाले चुनाव के लिए प्रार्थना करता है. The Election Commission has prayed that all the elections should be peaceful, successful, transparent and with a higher voter turnout. జై భారత్, జై. పొంగనూరులో కాంగ్రెస్ వామపక్ష పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తమిళనాడు
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అయ్యూబ్ ఆధ్వర్యంలో ఆదివారం బాణా సంచాలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని శతాబ్దాలుగా ఉన్న ద్రవిడ కోటలను బద్దలుకొట్టి భారతదేశ చరిత్రను విజయ్ తిరగ రాశారన్నారు. ప్రజలకు కొత్త సీఎం సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి మున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్తాఫ్, బరక్, ఫయాజ్, అజ్మత్, షాహిద్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సజ్జాద్, సిపిఐ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విజయ్ గారికి, దళపతి విజయ్ గారికి పుంగూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేక్ కట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అయితే సెక్యులర్ పార్టీ ఉంటుందో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. రాహుల్ గాంధీ గారిని మనము ప్రధానమంత్రి చేసేందుకు మనమంతా ఏకమై పార్టీ కోసం కృషి చేయాలని. తమిళనాడు రాష్ట్రానికి 9వ ముఖ్యమంత్రి గౌరవనీయులు దళపతి, సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్, వెండితెర మహానుభావుడు గౌరవనీయులు టీవీకే పార్టీ అధినేత విజయ్ గారికి రాష్ట్ర తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రియతమ నాయకుడు, లోక్సభ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ కమిటీ మరియు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు వామపక్ష కార్యకర్తలతో కలిసి ఈ విజయం ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా తమిళనాడులో 4 రోజుల నుండి తీవ్రమైన ఉత్కంఠ, గవర్నర్ గారు చాలా వరకు ఇబ్బంది పెట్టారు. అయినా కూడా మతశక్తులు రాకోకుండా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు సంపూర్ణ మెజార్టీ 5 మంది ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో వారికి మద్దతు ఇచ్చారు. విజయ్ గారికి అలాగే వామపక్షాలు కూడా మద్దతు ఇస్తూ సంపూర్ణ మెజార్టీతో ఈరోజు విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైనారు, ప్రమాణం చేశారు. గౌరవనీయులు విజయ్ గారికి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలకి ఎన్ఎల్ఏ సేవలు, సంక్షేమ కార్యక్రమాలు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి అయితేనేమి, విజయ్ గారి సంపూర్ణ సహకారంతో ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ అమలు చేస్తుందని చెప్పి మరొకసారి రాహుల్ గాంధీ గారి జిందాబాద్, విజయ్ గారు జిందాబాద్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. పట్టణంలోని స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ వారు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు శిబిరానికి హాజరయ్యారు. మదనపల్లి లయన్స్ కంటి హాస్పిటల్ డాక్టర్లు వచ్చి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్లకు అవసరమైన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వర్ధారెడ్డి, అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ పొంగునూరులో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఉచిత కంటి వైద్య చికిత్సలతో ప్రారంభమైన సేవా కార్యక్రమాలు కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ చేయడం వరకు కొనసాగుతూ ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు, రఘుపతి, సుధాకర్రావు, కేశవరెడ్డి, సురేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబల్ తరఫున దాదాపు 22 సంవత్సరాలుగా ఉచిత క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ
సుమారు 10,000కు పైగా IOL ఆపరేషన్స్ చేసి ఒక్క ఫెయిల్యూర్ కూడా కాకుండా ఇటు ప్రజలకు లయన్స్ క్లబ్ వారు సొంత నిధులతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన ఉంది. మేము చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి KCTV ముత్యాలన్న గారు, చైర్మన్ ముత్యాలన్న గారు, మా జోన్ చైర్మన్, మాజీ జోన్ చైర్మన్ గారు కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరినీ కూడా మోటివేట్ చేసి కార్యోన్ముఖం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ శివ గారు మరియు సరళ గారి ఆధ్వర్యంలో ఈ లయన్స్ క్లబ్ 23 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేకమైనవి ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఒక విద్యార్థికి సుమారు 10,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నాము. మరి కుటుంబీకులు కూడా ఇస్తామన్నారు కానీ మనకు యాక్సిడెంట్ లేకుండా తీసుకోలేదు. సో ఆ స్కాలర్షిప్ మీద మనకు తీసుకోలేదు తప్పకుండా. అదేవిధంగా ఇటు కంటి ఆపరేషన్లు, అట్లా డయాలసిస్. నిన్నే కడప లయన్స్ గవర్నర్ చిన్నపరెడ్డి గారు మరియు కడప లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నిధులు కూడా వాళ్ళు మన డయాలసిస్ సెంటర్ని వచ్చి పర్యవేక్షించి చూడడం జరిగింది. వారు కూడా చాలా అభినందించినారు. అలాంటి తలమానికమైనటువంటి ఒక మన ఉమ్మూరుకే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే అటువంటి డయాలసిస్ సెంటర్ లేదని చెప్పడం కూడా జరిగింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే మనిషి జీవన విధానంలో కన్ను పనిచేయలేదుంటే జీవన విధానమే లేదు, ఏమి కానీ అగమ్యగోచరంగా ఉంటుంది. మన శరీరంలో ఉండే ప్రతి అవయవము పనిచేయాలంటే మెదడు నుంచి సంకేతాలు రావాలి. ఆ మెదడు ఎట్లా పనిచేస్తుంది అంటే కన్ను చూసే దాని నుంచినే ప్రపంచం మనకు కనిపిస్తుంది. మనం ఏం పని చేయాలన్నా కూడా మెదడుకు సంకేతం పోతుంది. నడాలన్నా, ఎవరితోన్నా మాట్లాడాలన్నా, మనిషిని గుర్తుపట్టాలన్నా కూడా కన్ను అనేది ప్రధానం. కన్ను లేనిది అంధకార పరిమితం అయిపోతుంది, జీవన విధానమే నిలిచిపోతుంది. దీని ప్రాముఖ్యత గమనించి పుంగనూరు లయన్స్ క్లబ్ వాళ్ళు దాదాపు ఒక 25 సంవత్సరాలుగా ఐ క్యాంప్స్ ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తున్నాం. పుంగనూరు పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఈ కంటి జబ్బులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారి సౌకర్యం కోరుతాము. సేవార్థం వచ్చి పుంగనూరు లయన్స్ క్లబ్ వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉన్నాము. గత సంవత్సరం నుంచి మదనపల్లి ఐ క్యాంప్ వాళ్ళు టైఅప్ అయింది. ఇక్కడ మదనపల్లిలోనే ఆపరేషన్ థియేటర్ పెట్టినారు. అత్యంత ఆధునాతనంగా ఉంది. ఫ్యాక్టరీ సిస్టంలో వాళ్ళు ఆపరేషన్లు చేస్తారు. ప్రతి నెల 2వ ఆదివారము BMS క్లబ్లో పుంగనూరు లయన్స్ క్లబ్ నోబల్ వాళ్ళు, మదనపల్లి లయన్స్ క్లబ్ వాళ్ళు కలిపి ఇక్కడ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కంటి జబ్బులు, కంటి ఇబ్బందులు ఉండే వాళ్ళందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని వడిలో మొదలైంది ఈ జన్మ. నీవు ఎంత వద్దని అనుకున్నా నీకు జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒకటే. జీవితంలో నువ్వు ఏం సాధించావంటే 1000 కోట్లు సాధించాను అనేవాడికన్నా కన్న తల్లిని కంటతడి పెట్టకుండా చూసుకున్నాను అనేవాడే నిజమైన ధనవంతుడు. ఆదివారం మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా KCTV స్పెషల్ స్టోరీ. రక్తం పంచిన అమ్మ కళ్ళల్లో రక్త కన్నీరు, పేగు పెంచిన ప్రేమ మూర్తికి పెను దుఃఖం, ఆకలి తీర్చిన అన్నపూర్ణకు అన్నమే దొరకని దైన్యం, సర్వం దారపోసిన సాధ్వికి సత్రమే దీకైన వైనం, కడుపులో దాచుకున్న దాత్రికి కడుపు కోత, గుండెను పిండే వేదన, గుండె ఆగే యాతన, గూడు కట్టుకున్న ఆవేదన, గూడే లేని నిర్వేదన,
నాడు వేట్ పట్టుకుని నడిచాడు, నేడు వేలే విరిచాడు. ఇది కన్న కొడుకుల విషం, కన్న తల్లుల విషాదం. ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా భరిస్తుంది అమ్మ. నలుగురు ఉన్న ఇంట్లో ముగ్గురికే అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు అని చెప్పే ప్రేమను దేంతో కొలవగలం? ఏమిచ్చి తీర్చగలం? అలాంటి అమ్మ మలి వయసులో ఏం కోరుకుంటుంది? ప్రేమతో కూడిన పలకరింపు, బాగోగులు అడిగారని సంతృప్తి. కానీ ఆ అమ్మనే మలి వయసులో పట్టించుకోకుండా వదిలించుకుంటున్నారు కొంతమంది ప్రబుద్ధులు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. మనిషి పడే బాధని టెల్స్ లో కొలుస్తారు. పంటి నొప్పి 10 టెల్స్. ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది 20. మానవ శరీరం 40 డెల్స్ వరకు భరించగలదు. అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్. అందుకే 9 మాసాలు మోసి నిన్ను కన్నాను రా అని తల్లులు ఏడుస్తున్నారు. అంత కష్టపడి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే ఆ తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడికి కూడా తెలియదు. వాళ్ళకేమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి? మలమూత్రాలను ప్రేమగా తుడిచిన అమృతమూర్తికి అవసాన దశలో అనాథగా ఆశ్రమాలకు పంపే సంస్కృతిని ఆధునికత అనే ముసుగులో సమర్థించుకుందామా? కడుపున పెట్టుకు పెంచిన తల్లిని ఆశ్రమాలకు పంపే కొడుకులు పెరుగుతుండటాన్ని అభివృద్ధి అనాలా? అజ్ఞానం అనాలా? రేపు తమ భవిత ఇదే అని సరిపుచ్చుకోవాలా? తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ కాళ్లతో తన్నుతున్నప్పుడు ఎంతో ఆనందపడుతుంది తల్లి. బిడ్డ పుట్టినప్పుడు తన రక్తాన్ని దారగా పాల రూపంతో బిడ్డకు పడుతుంది. బుడిబుడి అడుగులు వేసేటప్పుడు తప్పటడుగులు వేయకుండా చేయి పడుకు నడిపిస్తుంది అమ్మ. అలాంటి అమ్మనే కొంతమంది ప్రబుద్ధులు రోడ్డు మీదకు నెట్టేస్తున్నారు. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మీ చిన్నతనం నుంచి మీకోసం అమ్మ పడ్డ కష్టాల్ని గుర్తు చేసుకోండి. కళ్ళ వెంట నీరు రాకమానదు. అమ్మపై ప్రేమ ఉప్పొంగక ఆగదు. మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక్కసారి మన మాతృమూర్తులను గుర్తు చేసుకుందాం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి అంజుమన్ ప్రెసిడెంట్ సలీం కృతజ్ఞతలు తెలిపారు. పొంగనూరు పట్టణం సుబేదార్ వీధిలో చౌక్ మసీదుకు సంబంధించి నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్కు ఎంపీ మిథున్ రెడ్డి 20 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు మొదటి విడతలో 7 లక్షలు మంజూరు కాగా మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, మైనార్టీ నాయకులు ఫక్రుద్దీన్ షరీఫ్ ఆదివారం చౌక్ మసీద్ సభ్యులను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అంజుమన్ ప్రెసిడెంట్ సలీం ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. కమ్యూనిటీ భవన నిర్మాణం కొరకు మన ఎంపీ నిధుల నుంచి 20 లక్షలు శాంక్షన్ అయినవి. అందులో నుంచి
ఈ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉంది. మొదటి బిల్లుగా ఆ 20 లక్షల్లో ఒక భాగం వచ్చింది. ఈ అమౌంట్ని ఈరోజు కమిటీ వారికి అందజేయడం అనేది, ఇంకా బ్యాలెన్స్ వర్క్ అయిన తర్వాత బ్యాలెన్స్ పూర్తి అమౌంట్ కూడా వస్తుంది. మేమందరూ ముస్లిం సోదరులు ఎంపీ గారికి, మన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాము. వారికి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మాకు సహకారం అంచిన వీరికి అన్ని విధాలుగా అల్లా ఆయుష్ ఆరోగ్యంతో ఉంచాలని కోరుతూ అందరి ముందర మేము దువా చేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్। एमपी फंड सूबेदार गली चौक मस्जिद मरकज रास्ते एमपी फंड से 20 लाख रुपए एमपी मिथुन रेड्डी सैंक्शन करे थे। उसमें से एक बिल्डिंग का काम कम्युनिटी भवन के वास्ते सैंक्शन करे थे, उसमें काम आधा पौना हो चुका है। पहली बिल एमपी की तरफ से सैंक्शन हुई है, हमें एमपी का शुक्र अदा करते हुए बाकी काम हम पूरा करते हैं। उसके बाद पूरी बिल अदा करने का एमपी को हम रिक्वेस्ट करते हैं। इसके वास्ते हमारे मिनिस्टर एक्स मिनिस्टर हमारे रामचंद्र रेड्डी को और मिथुन को हमें मोहल्ले की तरफ से पूरे शहर कम्युनिटी की तरफ से मुसलमानों की तरफ से शुक्रिया अदा करते हैं। డైరెక్టర్ అనిల్ రావుపూడి మూవీ టీం సందడి చేసింది. తదుపరి సినిమా తీసేందుకు లొకేషన్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం పుంగనూరుకు చేరుకున్న వారికి శతాబ్దాల చరిత్ర కలిగిన నగరి ప్యాలెస్, పుష్కరిణి, మాణిక వరదరాజ స్వామివారి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, అలాగే చుట్టూ లొకేషన్లను ఉమ్మడి చిత్తూరు జిల్లా లొకేషన్ మేనేజర్, పట్టణానికి చెందిన నటుడు జమిని చిత్ర బృందానికి చూపించగా వారు పరిశీలించి డ్రోన్ కెమెరాలలో చిత్రీకరించారు. కాగా అనిల్ ఇటీవల హీరో వెంకటేష్, కళ్యాణ్ రామ్తో మల్టీ స్టార్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించి లొకేషన్స్ను పరిశీలిస్తూ ఉండవచ్చని ప్రజలు అనుకుంటున్నారు. అష్టమి సందర్భంగా పుంగనూరు పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామికి అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. మొదట కాలభైరవుని మూల విరాట్ను పాలు, పెరుగు, విభూది, పసుపు, కుంకుమ, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని కూష్మాండ హారతులు సమర్పించారు. అక్షరూపం దశ దిశ విదితం భూమి కంపాయమానం సం 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 సంహారమూర్తిం శిరమకుడ జటాశేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం వికృతనకముఖం చోద్ధరోమం కరాళం పం 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 పాపనాశం ప్రణమత సతతం రం రం రక్తవర్ణం కటికటికతనుం తీక్ష్ణతం శ్రాకరాళం గం 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 ఘోషం గగగగటితం గజ్జరం ఘోరనాథం కం 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 కాలపాశం దృక్ దృక్ దృకితం జ్వలితం కామదేహం కం 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 దివ్యదేహం లం 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 వదంతం లలితం దీర్ఘజిహ్వాకరాళం ధూం 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 ప్రవర్ణం పురవికటముఖం భాస్కరం భీమరూపం రుం 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 ప్రణేత్రం కరాళం నం 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 నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం వం 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 వాయువేగం నత జన సహృదయం రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం శం 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 శంకాస్తం శిశిఖరధవళం మోక్ష సంపూర్ణతేజం మం మదతసుతం భైరవం క్షేత్రపాలం శ్రీ మహాకాల భైరవ స్వామి దేవతాభ్యో నమః. శ్రీ మహాకాల భైరీశ్వర స్వామి దేవతాభ్యో నమః. నీలకోమలకుంతలం
दानदण्डं कपालाख्यं कालयत्कालभैरवं खड्गहस्ताय विद्महे कपालमालिकाधराय धीमहि तन्नो भैरीश प्रचोदयात्। పొంగనూరు పట్టణం పుంగమ్మ కట్టపై గల నూర్షావళి బాబా పెద్ద దర్గా ఉరుసు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కవాలి పాటల పోటీలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పట్టణంలోని స్థానిక ఎన్ఎస్పేట బసవరాజ బాలుర కళాశాల ఆవరణంలో కవాలి పాటల పోటీలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కాలేజీ మైదానం అంతా జనంతో రద్దీగా మారింది. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఉరుసు వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అలాగే కవాలి పోటీలు ఎంతగానో అలరించాయి. ఆదివారం మధ్యాహ్నం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాలను షామీర్లాల్ సద్దాం కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. चीज है जो दिल में उतर जाती है, हाथ काटे दे अलमदार के जिन लोगों ने, उनकी औलाद आलम देख के डर जाती है। हुसैन के डर लगता है, हमने तो सबका हिसाब कर दूंगा। और लुटाया जाता है, सदा लगाता है मुंह करके जो नजब की तरफ।
बेटा ये पैसे कहीं नहीं जाएंगे और पैसे तुम्हें मिल जाएंगे। तो जरा कोरस पे ध्यान दो। ये पैसा करम के फैज के गौहर लुटाए जाता है, करम के फैज के गौहर लुटाए जाता है, करम के फैज के गौहर हलाल खून है जिसके वजूद के। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ పొంగునూరులో సంబరాలు. చాకు మసీదు కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. పొంగునూరులో లొకేషన్స్ ను పరిశీలించిన డైరెక్టర్ అనిల్ టీం. ఘనంగా ఉరుసు వేడుకలు ఆకట్టుకున్న కవాలి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.